ఆకాంక్షలతో వచ్చారు. ఇంత సమాజ సర్వీస్ చేశారు ఐఏఎస్ అధికారిగా. నిబంధనలను కూడా బేఖాతరు చేసి ఫైనల్‌గా ప్రజాసేవ మనకి ఇంపార్టెంట్. అది చేయడానికి వచ్చామన్న ఒక మోటోతో వచ్చారు. మరి అలాంటి వ్యక్తి జయప్రకాష్ నారాయణ గారు ఏ కారణం చేత సడెన్‌గా 96లో బయటకొచ్చేసారు? బలమైన కారణం ఏంటి మీకు? అంటే వద్దు ఇక్కడ సడన్‌గా రాలేదు. ఇక్కడ ఉండకూడదని ఎందుకు అనిపించింది మీకు? బలమైన కారణం లేదు. 83లో మా పెళ్ళైంది. ఓకే. మా శ్రీమతి మా పెళ్ళి 83లో అయింది. పెళ్ళికి ముందు మా శ్రీమతికి చెప్పాను. ఒక అధికారిగా నన్ను గనుక పెళ్లి చేసుకుంటుంటే వద్దు. ఓకే. నేను ఎక్కువ కాలం అధికారంలో ఉంటాను. పిఎన్ హక్సర్ అని చెప్పని ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండగా ఆయన నంబర్ 2. హక్సర్ ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ. ముఖ్యమంత్రులందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళేవాడు. నా దృష్టిలో ఆయన చాలా గొప్ప మనిషి, నిజాయితీపరుడు, సమర్థుడు. కానీ ఆ సోషలిస్ట్ భావజాలం వల్ల ఆ సోషలిస్ట్ భావజాలాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం చేత అంత ప్రభుత్వ నియంత్రణ, గుత్తాధిపత్యం అది తప్పు, అది పక్కన పెట్టండి. ఆయన నాకు చివరి దశలో, ఆయన జీవితం చివరి దశలో నాకు చాలా ఆప్తమిత్రుడు అయినాడు. చాలా చివరి 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఆయన నాతో, నేను ఆయనతో పంచుకున్నాను. నేను బయటకు వచ్చేయబోతున్నాను ఈ కారణంగా చెప్పాను. పని చేయించి జయప్రకాష్ పని చేయండి, బయటకు వచ్చేస్తే ఉన్న గవర్నమెంట్ని బాగా చాలా తిట్టేసి మీరు బహిరంగంగా మంచి గందరగోళం చేసి హీరోగా బయట ఉన్నారు. నేను తప్పది. ఓకే. ఇది ఒక ప్రభుత్వం పార్టీ సంబంధించిన విషయం కాదు. ఈ దేశంలో మౌలికమైన మార్పులు రావాలి. రైట్. అది రావాలంటే ఈ దేశ రాజకీయ వ్యవస్థ మారాలి, పరిపాలన వ్యవస్థ మారాలి, న్యాయ వ్యవస్థ మారాలి, అధికార వికేంద్రీకరణ జరగాలి. నిర్దిష్టమైన మార్పుల కోసం మనం పోరాడాలి. ఓకే. అంతేగాని వీడోడు విలను నేను హీరో అని చిత్రించుకుంటే దేశం బాగుపడేది కాదు. చాలా తప్పని నేను ఆయన నిజంగా ఆ మాట నాకు సలహా ఇచ్చాను. మొట్టమొదటిసారి ఈ మాట చెప్తాను, ఇంకెవరికి చెప్పలేను. అక్షర్ గారు నాతో అన్న మాట ఇంతవరకు మొట్టమొదటిసారి బయటపెట్టాను. కానీ నేను అసలు వెంటనే మరుక్షణం తిరస్కరించాను. అప్పుడు కానీ ఇప్పుడు కానీ నేనాడు కూడా వాళ్ళని నిందలేసి మనం ప్రతిష్ఠ పెంచుతామనే ప్రయత్నం చేయాలి. రైట్. ఒకళ్ళు మంచి చేస్తే మంచినప్పుడు గుర్తించాను. అవును. ఎవరైనా సరే పొరపాటు జరిగితే పొరపాటుకి పరిష్కారం చూపెట్టే ప్రయత్నం చేశాను తప్ప నోటుకొచ్చినట్టు మాట్లాడాలి. అది పరిష్కారం కాదు. అవును. మనం హీరోలు కావడం కాదు, మనం ఎంతకాలం ఉంటాం. అది మనం ఎవరు అంటే ఇంత సమర్థవంతమైన అధికారి సడన్ గా రిజైన్ చేస్తే మీరు రిజైన్ వెనక్కి తీసుకోండి అని కోరుంటారు కదా ఎవరైనా? ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు, ఏమైనా అడిగారా? వద్దు మీరు పునరాలోచించండి అని ఏమైనా? ఆయన నా సంగతి తెలుసు. ఆయనతో అంతకుముందు 7 ఏళ్ల క్రితం ఒక సందర్భంలో చెప్పాను. ఒక వివాహం దగ్గర మేమిద్దరం కలిసి ఉంటే ఏదో సందర్భం వచ్చింది, ఎందుకో బాబు ఎక్కువ కాలం నేను ఉన్నాను, రాజీనామా చేస్తానని చెప్పంటే ఒక సంభాషణ జరిగింది. అది గుర్తు చేశారు ఆయన. నేను మళ్ళీ రాజీనామా చేస్తాను కానీ ఆయన ఆ విషయం గుర్తు చేశాను. కాబట్టి ఆయనకు తెలుసు. సహజంగానే కోరుకుంటారు, అందరూ ఆప్యాయంగా కోరుకున్నారు. ఈ పార్టీ ఆ పార్టీ తేడా లేదు. నేను కూడా ఎవరి మీద కాఠిన్యం కానీ వ్యక్తిగత ద్వేషం కానీ లేదని తెలుసు వాళ్ళకి. అది మొండివాడు మాట ఇవ్వడానికి కూడా తెలుసు. అంటే లోక్సత్తా అని ఒక ఎన్జిఓ పెట్టి దాన్ని పార్టీగా మార్చి రాజకీయాలకు వచ్చారు, మళ్ళీ వెనకడుగేశారు. అంటే ఇప్పుడు రాజకీయాలను చూసి జయప్రకాష్ నారాయణ భయపడ్డారా? భయం అయినాడు నాకు లేదు, కానీ వ్యూహం అంచనా వేయాలి మనం. చాలా మేరకు